ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్లో ప్రోటీన్ మాత్రం కన్జ్యూమ్ చేస్తున్నారా? అయితే మీ మజిల్ గ్రోత్ ఎప్పటికీ ఉండదు. ఎందుకు నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. చాలా మంది ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్లో ప్రోటీన్ మాత్రమే ప్రియారిటీగా చేసుకుని కార్బ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. బట్ మన బాడీకి కార్బ్సే మెయిన్ న్యూట్రియంట్. మన బాడీ రన్ అయ్యేదే కార్బ్స్ మీద. ఎందుకో ఎలానో చెప్తాను చూడండి. సింపుల్గా మన వర్కౌటే తీసుకుందాం. ప్రీ వర్కౌట్లో కార్బ్స్ తీసుకుంటే ఆ నెక్స్ట్ జరిగే సెషన్లో మన ఎనర్జీ సూపర్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన మజిల్స్లో ఉన్న గ్లైకోజన్ అనేది తగ్గుతుంది. అంటే దాన్ని ఎనర్జీగా యూజ్ చేసుకొని అప్పుడు వర్కౌట్ అయిపోయిన వెంటనే పోస్ట్ వర్కౌట్లో మీరు కార్బ్స్ ఇచ్చారు అంటే మళ్ళీ ఆ గ్లైకోజన్ అనేది మజిల్లో రీఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ డే వర్కౌట్ అనేది ఇంటెన్స్గా ఉంటుంది. లేదు మేము డిలే చేస్తాం అంటే నెక్స్ట్ డే వర్కౌట్ ఇంటెన్స్ కాదు కదా, డల్గా చేస్తారు. బట్ కొంతమంది నా దగ్గర ప్రోటీన్ ఉంది, సో నేను ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తాను, నాకు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అని అంటే ఉంటుంది. బట్ కార్బ్స్ని డిలే చేస్తే నెక్స్ట్ డే వర్కౌట్ మాత్రం ఇంటెన్స్గా ఉండదు. సింపుల్గా చెప్తాను చూడండి. మండే టు సాటర్డే వర్కౌట్ తీసుకుందాం. చాలామంది మండే ఒక్కరోజే ఇంటెన్స్గా వర్కౌట్ చేస్తారు. తర్వాత ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అని చెప్పి ఇలా డేస్ తగ్గుకొని వచ్చే కొద్దీ వాళ్ళ ఇంటెన్సిటీ అనేది డల్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే కార్బ్స్ని డిలే చేయడం. మీరు ప్రోటీన్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో కార్బ్స్ కూడా అంతే ఇవ్వండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలాంటి సైంటిఫిక్ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి.